జ్యోతిష్యులు విశ్వానికి మరియు మానవ ఆత్మకు మధ్య అంతరాన్ని తగ్గించే అసాధారణ వ్యక్తులు. మరియు ఈరోజు మనం మిస్టర్ మురళీకృష్ణ గారికి విశేషమైన పనిని గౌరవిస్తాము. జ్యోతిష్కుడిగా అతను నక్షత్రాల భాషను డీకోడ్ చేయగల అరుదైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఖగోళ కదలికలను స్ఫూర్తినిచ్చే మరియు మార్గనిర్దేశం చేసే అర్థవంతమైన అంతర్దృష్టులుగా మారుస్తారు. ఈ పురాతన కళ పట్ల అతని అంకిత భావం ఇతరులకు వారి జీవితాల్లో స్పష్టత, ఉద్దేశం మరియు సమతుల్యతను కనుగొనడంలో సహాయపడే లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మిస్టర్ మురళీకృష్ణ మరియు అతని కుమారుడు మిస్టర్ ఉపేంద్ర శర్మ పని జాతకాలను వివరించడం లేదా భవిష్యత్తును అంచనా వేయడం కంటే ఎక్కువగా ఉంటుంది. అతను జ్యోతిష్యాన్ని సాధికారత కోసం ఒక సాధనంగా ఉపయోగిస్తారు. ప్రజలు వారి ప్రత్యేకమైన ప్రయాణాలను అర్థం చేసుకోవడంలో, వారి బలాలను స్వీకరించడంలో మరియు వివేకం మరియు దయతో సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయం చేస్తారు. వారి కనికరం మరియు అంతర్దృష్టి వారి క్లయింట్లు చూసినట్లు, విన్నట్లు మరియు అర్థం చేసుకున్నట్లు భావించే స్థలాన్ని సృష్టిస్తుంది. వారి ఉన్నత వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి మరియు వారి జీవితాలను రూపొందించే సార్వత్రిక లయలతో సమలేఖనం చేయడానికి వీలు కల్పిస్తుంది. అతని నైపుణ్యం ద్వారా స్వీయ ఆవిష్కరణ మరియు వృద్ధి మార్గాలను ప్రకాశిస్తుంది. మనమందరం విశ్వంతో పరస్పర సంబంధం కలిగి ఉన్నామని గుర్తు చేస్తుంది. అతని అంతర్దృష్టులు మనల్ని లోపల మరియు పైకి చూడాలని, జీవితం యొక్క ఆటుపోట్లు మరియు ప్రవాహాన్ని విశ్వసించమని మరియు విశ్వం యొక్క మాయాజాలాన్ని విశ్వసించమని ప్రోత్సహిస్తాయి. మిస్టర్ మురళీకృష్ణ సార్, జ్యోతిష్యం పట్ల మీ అచంచలమైన అంకిత భావానికి మరియు మీ మార్గదర్శకత్వం కోరుకునే వారికి మీరు అందించే వెలుగుకి ధన్యవాదాలు. మీ పని నక్షత్రాల అందం మరియు జ్ఞానానికి నిదర్శనం, మరియు మీరు తాకిన వారికి మీరు నిజంగా బహుమతి.